నిన్న నుంచి ఒక వారం రోజుల నుంచి తెలంగాణలో ఈ ధాన్యం కొనుగోళ్లకు సంబంధించినటువంటి అంశంలో బీజేపీ ఎల్పీ లీడరు మహేశ్వర్ రెడ్డి చేసినటువంటి ఆరోపణల మీద తర్వాత బీఆర్ఎస్ చేసింది. తర్వాత దానికి నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం ఇచ్చారు. అసలు ధాన్యం కొనుగోలే 200 కోట్లు అయితే 1000 కోట్ల స్కామ్ ఎట్లా జరుగుతుంది? ఇది వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. ధాన్యం కొనుగోలు అసలు సన్న బియ్యమే కొనలేదు, ఇంత కుంభకోణం ఎక్కడిది? కేటీఆర్వి అవగాహన లేని మాటలు, కిషన్ రెడ్డిని ఓవర్టేక్ చేసేందుకు ఏలేటి తపన. రాష్ట్రంలో ఇప్పటివరకు సన్న బియ్యమే కొనుగోలు చేయలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కేవలం 200 కోట్ల ధాన్యం మాత్రమే కొనుగోలు జరిగినాయని, అందులో 2000 కోట్ల అవినీతి ఎట్లా సాధ్యమని ప్రశ్నించారు. ఆదివారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం పౌరశాఖ సరఫరాలకు సంబంధించినటువంటి దానిపైన 11,000 కోట్ల అప్పులు చేసిందన్నారు. వాటన్నిటిని చక్కదిద్దుకు ముందుకు పోతున్నామని చెప్పారు. గత ప్రభుత్వం కంటే ముందే ధాన్యం కొనుగోలు చేసి మొదలుపెట్టామని, తడిచిన ధాన్యానికి మద్దతు ధరలకే కొనాలనేటువంటి విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నామని, అకాల వర్షాలకు తడిచిన దాన్ని ఇవన్నీ ఇష్టం లేక కేటీఆర్ మహేశ్వర్ రెడ్డిలు చెప్పారనేటువంటి మాట చెప్తున్నారు. తాలు తరుగు విషయంలో రైతులకు లాభం చేకూరుస్తున్నామని, సన్నధాన్యానికి గత ప్రభుత్వంలో క్వింటాలకు 1700 రాగా ఇప్పుడు 2400 వస్తుందని పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం ఆ బియ్యం కొనుగోలు మొదలు పెట్టలేదన్నారు. టెండర్ పెట్టి రద్దు చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు 1100 కోట్ల అదనపు ఆదాయం వచ్చిందని తెలిపారు. కేంద్రీయ బండార్ను బ్లాక్ లిస్టులో పెట్టింది, తీసేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని రాష్ట్రానికి మంచిది కాదనేటువంటిది ఇది. కేటీఆర్ ఏమో సన్న బియ్యం కొనుగోలులో భారీ కుంభకోణం జరిగిందని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ధాన్యం విక్రయ టెండర్లలో 750 కోట్లు, సన్న బియ్యం కొనుగోలులో ప్రక్రియలో 350 కోట్లు, మొత్తం 1100 కోట్లు అవినీతి జరిగిందని పేర్కొన్నారు. ఇందులో సీఎం ఆఫీస్తో పాటు ఢిల్లీ పెద్దల హస్తం ఉందని, అంతేకాకుండా 100 కోట్లు సీఎంకు ముట్టిన విషయంపై రాష్ట్ర ప్రజలకు స్పష్టత రావాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం బ్లాక్ లిస్టులో పెట్టిన కేంద్రీయ బండార్ అనే సంస్థ కూడా ఉందని ఆరోపించారు. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం సమాధానం చెప్తున్నారంటే, ఆ కేంద్రీయ బండార్ను మీరే బ్లాక్ లిస్టులో పెట్టిరు, మళ్ళీ ఆ కేంద్రీయ బండార్ను మీరే అన్బ్లాక్ చేసిరు అనేటువంటిది మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తారు. సో దీనిపైన మళ్ళీ టీఆర్ఎస్ సర్కారు కూడా చెప్పాలి. రాష్ట్రంలో 35కే కొత్త సన్న బియ్యం అందుబాటులో ఉంటే ప్రభుత్వం ఒక సంస్థ నుంచి 57కు కిలో చొప్పున కొంటుందని ఆరోపించారు. ధాన్యం సేకరణ, బియ్యం కొనుగోలులో 4 సంస్థలకే కేటాయించడం వెనుక మతలబు ఏమిటని ప్రశ్నించారు. 4 సంస్థలు కూడా దాదాపు ఒకే ధరకు టెండర్ వేశాయంటే ఇది రింగు కాక మరేమిటని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధీనంలో జరుగుతాయని, ధాన్యం సేకరణ, కనీస మద్దతు ధర అమలు, అవినీతి జరిగిందంటూ బీజేపీ శాసనసభ పక్షనేత స్వయంగా చెబుతున్నా, మనీ లాండరింగ్ జరిగిందనే ఆరోపణలున్నా దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా ఎందుకు స్పందించలేదని అన్నాడు. దీంట్లో మళ్ళీ ఇదే బీజేపీ అయిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఫ్లోర్ లీడరు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. పౌర సరఫరాల శాఖలో అవకతవకలు జరిగాయని, 100 కోట్ల స్కామ్ జరిగిందని వాస్తవం అన్నారు. ఆధారాలతో సహా తాను 19 అంశాలపై ప్రశ్నించానే, అయితే సమాధానం చెప్పలేకపోయారు మంత్రి అనేటువంటి చెప్పారు. పూర్తి ఆధారాలను సోమవారం వెల్లడిస్తానని మహేశ్వర్ రెడ్డి చెప్పారు. ఇవాళ 12 గంటలకు 11 గంటలకు మళ్ళీ మహేశ్వర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. దీనిపైన మంత్రివర్గానికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి మంత్రి స్పష్టంగా చెప్తున్నారు, అసలు మేము సన్న బియ్యమే కొనలేదు, అసలు అవినీతి ఎక్కడ జరుగుతున్నటువంటిది ఒక మాట. 4 సంస్థలకు టెండర్ ఇచ్చిరనేది వీళ్ళ ఆరోపణ. అసలు మేము టెండర్ ఇచ్చింది రద్దే చేసేసినాము, అవినీతి జరగడానికి ఆస్కారమే లేదు, మేము సన్న బియ్యమే కొనలేదు, కొన్నది 200 కోట్ల రూపాయల ధాన్యము, ఆ 200 కోట్ల రూపాయల ధాన్యంలో 2000 కోట్ల రూపాయల అవినీతి జరిగేటువంటి ఆస్కారమే లేదనేది వీళ్ళు చెప్తున్నటువంటి మాట. సో దీనిపైన నిజాలు నిగ్గు తేలాలి. ఒకవేళ ఈ బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ తప్పు చెబితే దానికి ధీటుగా సమాధానం ఇచ్చి వాళ్ళు చెప్తున్నటువంటి 4 సంస్థల టెండర్లను రద్దు చేసినటువంటి అంశాలను, టెండర్లు వేసింది, రద్దు చేసింది, గతంలో కేంద్రీయ బండార్ అనేటువంటి సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టింది, మళ్ళీ బ్లాక్ లిస్ట్ నుంచి తీసేసినటువంటి అంశాలను రుజువులతో సహా మంత్రి, ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి అధికారుల ద్వారా అవన్నీ తెప్పించుకొని బీఆర్ఎస్ చేసినటువంటి, బీజేపీ చేసినటువంటి ఆరోపణల్లో పసలేదని నిరూపించాల్సినటువంటి సమయం ఇదే. ఇప్పటికైతే అసలు మేము టెండరే పెట్టినాం, టెండర్ పెట్టినది రద్దు చేసిన తర్వాత, ఆ టెండర్ రద్దు అయిన తర్వాత ఎట్లా కొనుగోలు చేస్తాము, మేము బియ్యం కొనుగోలే చేయలేదు, అసలుకి
ధాన్యమే 200 కోట్లది కొనుగోలు చేస్తే అవినీతి జరిగిందనేటువంటి మాట చెప్పడం ఏంటి? ఇవన్నీ పసలేని ఆరోపణలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళకు సమాధానం చెప్తున్నారు. లేదు లేదు, ఇగో మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, బయట పెడతామని వాళ్ళ బీజేపీ నాయకులు చెప్తున్నారు. ఈ కేంద్రీయ బండార్ అనేటువంటిది బీఆర్ఎస్ కనుక బ్లాక్ లిస్ట్లో పెట్టి వాళ్ళే తీసేస్తే దాని ఆధారాలను బయట పెట్టి టీఆర్ఎస్కి సంబంధించినటువంటి అవినీతిని కూడా బయట పెట్టాలి. లేదు, మిగిలినటువంటి సమాధానాలు కూడా, ఎందుకంటే ఇగో ఇవి నీళ్లు ఇవి పాలు అనేటువంటి విషయాన్ని ప్రజలకు చెప్పకపోతే ఇగో అవినీతి జరిగిందనేటువంటి మాటనే బయటకు పోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి అవినీతి జరగలేదని చెప్పడానికి మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి, మీ పక్కన అధికారులు ఉన్నారు కాబట్టి, మీరు ఆ శాఖలో ఉన్నారు కాబట్టి మరిన్ని వివరాలతోటి ప్రజలకు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి ఆరోపణ చేయలేకుండా ఒక మాట చెప్పగలిగితే బాగుంటుంది ఈ ఒక్క అంశం పైన. ఎందుకంటే మేము సన్నబియ్యం కొనలేదని ఒక మాట చెప్తున్నారు, టెండర్ పెట్టి రద్దు చేశామనేటువంటి మాట చెప్తున్నారు క్లియర్గా. ఈ మాట పైన క్లారిటీ రావాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది.